టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే రచ్చ, ఒకటే చర్చ. ఎప్పుడు ఏదో ఒక ఇష్యూతో పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో ఉండే నటుడు శివాజీ ఇప్పుడు ఏకంగా హీరోయిన్ల బట్టల మీద పడ్డాడు. ఇన్నాళ్ళు పాలిటిక్స్, బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేసిన శివాజీ ఇప్పుడు దండోరా సినిమా వేదికగా అగ్గిరాజేశారు. అసలు హీరోయిన్లను ఉద్దేశించి ఆయన వాడిన పదాలు వింటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ముఖ్యంగా ఆ ఒక్క పదం ఇప్పుడు సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తోంది. సామాన్లు కనిపిస్తున్నాయంటూ పబ్లిక్ మీటింగ్ లో శివాజీ చేసిన కామెంట్స్ సంస్కారమా లేక సినిమా ప్రమోషన్ స్టంటా? అసలు శివాజీ ఇంటెన్షన్ ఏంటి? నెటిజన్లు ఎందుకు రెండు వర్గాలుగా విడిపోయారు? ఈ హాట్ టాపిక్ పై కంప్లీట్ డీటెయిల్స్, ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. శివాజీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ దండోరా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్ లో సినిమా ఎంత బాగుంది, అందరూ ఎంత బాగా నటించారని చెప్తారు. కానీ శివాజీ రూటే సపరేట్ కదా. మైక్ పట్టుకోగానే ఆయన ఫోకస్ హీరోయిన్ల డ్రెస్సింగ్ మీదికి వెళ్ళింది. మన తెలుగమ్మాయిలు హీరోయిన్లు చీర కట్టుకుంటే ఆ అందమే వేరు, నిండుగా ఉంటారు, చూడ్డానికి రెండు కళ్ళు చాలవని మొదలు పెట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాతే అసలు బాంబు పేల్చారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు బట్టలు ఎలా వేసుకుంటున్నారంటే సామాన్లన్నీ కనిపించేలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు. ఇది అస్సలు బాలేదని ముఖం మీద అనేశారు. ఇక్కడ శివాజీ చెప్పాలనుకున్న పాయింట్ సంప్రదాయం, కానీ ఆయన వాడిన భాష ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీడియా ముందు వందల మంది జనం మధ్యలో మహిళల శరీరాన్ని ఉద్దేశించి సామాన్లు అనే పదం వాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ప్రశ్న. ఒక వర్గం వాదన ఏంటంటే శివాజీ చెప్పింది ముమ్మాటికి నిజం. సినిమాల్లో గ్లామర్ పేరుతో మితిమీరిన ఎక్స్పోజింగ్ పెరిగిపోతోంది. రాను రాను బట్టల సైజు తగ్గిపోతోంది. ఇది రాబోయే తరాలకు ఏం మెసేజ్ ఇస్తుంది? ఒక తండ్రిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా శివాజీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇందులో తప్పు పట్టాల్సిందేముందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడే ఇంకో కోణం ఉంది. మహిళా సంఘాలు, మోడర్న్ థింకర్స్ ఏమంటున్నారంటే డ్రెస్సింగ్ అనేది పర్సనల్ చాయిస్. ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు. దాన్ని తప్పు పట్టే హక్కు మరొకరికి లేదు. పైగా ఇండస్ట్రీలో ఉంటూ హీరోయిన్లతో కలిసి నటిస్తూ ఇలా పబ్లిక్ గా వారిని అవమానించడం కరెక్ట్ కాదంటున్నారు. ముఖ్యంగా ఆ సామాన్లు అనే పదం చాలా అసభ్యకరంగా ఉంది. అది మహిళలను ఒక వస్తువులా చూసినట్లుగా ఉందని మండిపడుతున్నారు. చెప్పే విషయం మంచిదైనప్పుడు వాడే భాష కూడా అంతే హుందాగా ఉండాలి కదా శివాజీ గారు అని ప్రశ్నిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే యుద్ధమే జరుగుతోంది. మీమ్స్ పేజీల్లో శివాజీ వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చూస్తే షాక్ అవుతారు. శివాజీ అన్న సూపర్, ఉన్నది ఉన్నట్లు మొహం మీద చెప్పేశాడు. ఈ రోజుల్లో ఇలా చెప్పే దమ్ము ఎవరికి లేదని ఫ్యాన్స్ అంటున్నారు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా శివాజీ ఇలాగే మాట్లాడేవారు. ఆయన నైజాం ఇంతే, నోటి దురుసు ఎక్కువని మరికొందరు గుర్తు చేస్తున్నారు. అసలు శివాజీ ఎందుకు ఇలా మాట్లాడారు? దీని వెనుక ఏమైనా స్ట్రాటజీ ఉందా? దండోరా సినిమాకి హైప్ తేవడానికి ఇలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేశారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే నెగటివ్ పబ్లిసిటీ ఈజ్ ఆల్సో పబ్లిసిటీ అంటారు కదా. సినిమా గురించి ఎవరు మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా శివాజీ కామెంట్స్ వల్ల ఇప్పుడు అందరూ దండోరా ఈవెంట్ వీడియోల కోసం వెతుకుతున్నారు. గతంలో కూడా మనం చూసాం, బాలకృష్ణ, చలపతిరావు హీరోయిన్ల గురించి మాట్లాడి ఎంత పెద్ద వివాదాల్లో చిక్కుకున్నారు. అది 2016 నారా రోహిత్ నటించిన సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్. ఆ వేదిక మీద బాలకృష్ణ మైక్ తీసుకున్నారు. ఫ్యాన్స్ గోల మధ్యలో జోష్ గా మాట్లాడుతూ హీరోయిన్ల గురించి ఒక కామెంట్ చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నేను గనక వేషం వేస్తే అమ్మాయిలు వెంటపడడం నాకు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి చేసేయాలి, ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేసేయాలి, అప్పుడే మా వాళ్ళు ఒప్పుకుంటారంటూ వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఈలలు వేశారు, కానీ బయట ప్రపంచం మాత్రం షాక్ అయింది. ఒక లెజెండరీ యాక్టర్, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఆడవాళ్ల గురించి కడుపు చేయడం అనే మాట వాడడం ఏంటని మహిళా సంఘాలు రోడెక్కాయి. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అప్పటి ఏపీ అసెంబ్లీలో కూడా దీనిపై రచ్చ జరిగింది. చివరికి బాలకృష్ణ స్పందించక తప్పలేదు. నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమించండి. అది కేవలం సినిమాలో నా పాత్రల గురించి చెప్పానే తప్ప ఆడవాళ్లను కించపరచాలని కాదని బహిరంగ లేఖ విడుదల చేయడంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఇక దీనికంటే దారుణమైన సంఘటన మరొకటి ఉంది. అది ఇప్పటికీ టాలీవుడ్ లో ఒక మాయని మచ్చ. 2017లో నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్. ఆ సినిమా ట్యాగ్ లైన్ అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం. ఈ ట్యాగ్ లైన్ గురించి యాంకర్, సీనియర్ నటుడు చలపతిరావును ఒపీనియన్ అడిగారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం విని పక్కనున్న నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ కూడా షాక్ అయ్యారు. మైక్ తీసుకున్న చలపతిరావు గారు అమ్మాయిలు హానికరం కాదు, కానీ పక్కలోకి పనికొస్తారని పిచ్చిగా మాట్లాడారు. అంతే, ఆ ఒక్క మాటతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. లైవ్ లో టీవీలు చూస్తున్న వాళ్ళు చీకొట్టారు. వెంటనే నాగార్జున ట్విట్టర్ లో, నేను ఎప్పుడూ మహిళలను గౌరవిస్తాను, చలపతిరావు గారి కామెంట్స్ తో నేను ఏకీభవించను అని ట్వీట్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఘాటుగా స్పందించారు.
అప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ అయింది. అప్పటి మా అధ్యక్షుడు శివాజీ రాజా గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు. చలపతిరావును మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మహిళా సంఘాలు కేసులు కూడా పెట్టాయి. ఆ తర్వాత చలపతిరావు ఒక వీడియో రిలీజ్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను డబుల్ మీనింగ్ తో అనలేదు. నా భార్య చనిపోతే నేను మరో పెళ్లి కూడా చేసుకోలేదు. నాకు ఆడవాళ్ళంటే గౌరవం ఉంది అని క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మా అసోసియేషన్ ఆ సస్పెన్షన్ ను ఎత్తివేసింది. కానీ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. మరి ఇప్పుడు శివాజీ కామెంట్స్ పై మా అసోసియేషన్ స్పందిస్తుందా, లేక తోటి నటీమణులు ఎవరైనా కౌంటర్ ఇస్తారా అనేది చూడాలి. శివాజీ కోర్ట్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. మంగపతి పాత్రలో జీవించారు. ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఈ కాంట్రవర్సీ ఆయన కెరీర్ కి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఏది ఏమైనా చెప్పే పద్ధతి బాగుంటే వినేవాడికి అర్థమవుతుంది. శివాజీ ఉద్దేశం మంచిదే కావచ్చు, భారతీయ సంప్రదాయం గొప్పదని చెప్పడమే ఆయన లక్ష్యం కావచ్చు. కానీ వాడిన పదజాలమే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. మరి మీరేమంటారు? శివాజీ చెప్పింది కరెక్టేనా, లేక హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేసే అర్హత ఎవరికి లేదా? ఆయన వాడిన భాషపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి హాట్ టాపిక్స్, ఎక్స్క్లూజివ్ న్యూస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.